ప్రభువైన యేసును గూర్చినటువంటి విషయాలు 4 సువార్తల్లో మనకి కనబడతా ఉన్నాయి. మొదట 3 సువార్తల్లో యేసు క్రీస్తును గూర్చిన చరిత్ర కేవలం 1 సంవత్సరానికి సంబంధించిన విషయాలు మాత్రమే రికార్డు చేయబడ్డాయి. మొదట 3 సువార్తలు. 4వ సువార్తలో 3 సంవత్సరాల చరిత్ర మనకి కనబడతా ఉంది. ఈ 4 సువార్తలు చూస్తే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర పూర్తిగా మనకు రికార్డు చేయబడలేదు. కాబట్టి ఈ 4 సువార్తలలో గుప్తమై ఉన్న క్రీస్తు యొక్క చరిత్రను, ఆయనను గూర్చినటువంటి ఆత్మీయ సత్యాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయబోతా ఉన్నాం. గమనించాలి, ఈ 4 సువార్తలు 4 కోణాలలో ప్రభువుని గురించి ప్రకటించాయి. సువార్త ఒక్కటే, కానీ 4 ఆ సువార్తను ప్రకటించారు. దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి 4 కోణాలు. మనము కొలత వేసేటప్పుడు 4 దిక్కులు అంటాం. దేనంటాం? 4 దిక్కులు. అలాగే 4 దిక్కుల నుండి 4 కోణాలలో ప్రభువును గూర్చి ఈ సువార్తలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు వారి మీద అనేక రకములైన విమర్శలు వస్తున్నాయి, అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన పుట్టినవాడు, ఆయన పరలోకంలో పుట్టాడు అనేది 2 నిమిషాల్లో వాదించేస్తారని ఒకరు, 6 నిమిషాల్లో వాదిస్తారు. ఇలా తికమకలు. ఎందుకంటే దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఏ బోధలు చెప్పండి? దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఆ దుర్బోధలను ఖండించవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా? ఎవరికి? దుర్బోధలను ఖండించవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు చెప్పాలి. ఎవరికి అప్పగించాడు? దుర్బోధలను ఖండించవలసిన బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు తెలుసా మీకు? చెప్పాలి. యోధా పత్రిక మనందరికీ తెలిసి 1వ అధ్యాయం ఉంటుంది. 3వ వచనం, ప్రియులారా మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఏమన్నాడు చెప్పండి? పరిశుద్ధులు అంటే ఎవరో? సంఘం. పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? సంఘం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు అంటే ఎవరో? సంఘం. పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయిచున్నాను. అంటే సంఘం ఏం చేయాలి? పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం ఏం చేయాలి? పోరాటము చేయాలి. అంటే అసత్యాన్ని ఖండించాలి, అబద్ధాన్ని ఖండించాలి, అసత్యాన్ని ప్రకటించే వారితో పోరాటము చేయాలి అంటే లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దైవత్వం, ఆయన దేవుడా మానవుడా, పుట్టినవాడా అనాదిలో ఉన్నవాడా అనే ఆత్మీయ సత్యాలు మనము చక్కగా నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి ఉండవలసిన లక్షణములు, దేవుని యొక్క శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన ఆలోచన విధానము, అనేక విషయాలు, దేవత్వాన్ని గురించినటువంటి ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకుంటూ ఉన్నాము. నేర్చుకోవలసిన వారమై ఉన్నామని ప్రేమతో నేను మీకు జ్ఞాపకము చేస్తూ 4 సువార్తలు 4 పోలికలుగా వర్ణించారు. ఈ 4 సువార్తలు గూర్చినటువంటి విషయాలు నేను దాదాపుగా 10 రకాల వ్యాఖ్యానాలు, 10 రకాల కామెంటరీస్ నేను పరిశోధన చేశాను. అందులో చాలా రకాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కామెంటరీస్ ఇంగ్లీష్లో, తెలుగులో, కొన్ని తెలుగులో ఈ మధ్య కాలంలోనే 1-2 కామెంటరీస్ తెలుగులోకి తర్జుమా అయ్యాయి. వాస్తవంగా ఇంగ్లీషులో దానికి సంబంధించిన అనేక ఆత్మీయ విషయాలు, అంటే నేను మీకు చెప్పడానికి సిద్ధపడుతున్న విషయాలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు, జ్ఞానవంతులు, పండితులు ప్రార్థనాపూర్వకంగా పరిశోధించి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన సంగతులు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నాకు తెలిసి మీరు ఎప్పుడు ఈ విషయాలు 100% విని ఉండరని నేను
అనుకుంటూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నము చేద్దాం. 4 సువార్తలు, 4 జీవులు. దేవుడు తన్ని తాను కనపరుచుకోవడంలో, దేవుడు తన్ను తాను నిరూపించుకోవడంలో, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవడంలో అనేక రీతులుగా ఆయన ప్రత్యక్షతలు పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడ్డాయి. దేవుని యొక్క గుణ లక్షణాలు కొన్ని సందర్భాల్లో ఆయన పశువులతో పోల్చాడు, జంతువులతో పోల్చాడు. యేసు ప్రభు యోధా గోత్రపు సింహముతో పోల్చబడ్డాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం కూడా గొర్రెలతో పోల్చబడ్డాం. దేంతో పోల్చబడ్డాం? గొర్రెలతో అలంకార రూపకముగా గొర్రెలతో మనము పోల్చబడ్డాం. అలాగే సంఘము అనేక వాటితో పోల్చబడింది. ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఇలాగ మనం చూసుకుంటే అనేక విషయాలు, కొన్ని జంతువుల యొక్క పోలికలు మనకి పరిశుద్ధ గ్రంథములో కనబడతాయి. యేసు ప్రభు ఒక సందర్భంలో హేరోదుని గురించి పోల్చుతూ ఏమన్నాడంటే ఆ నక్కతో చెప్పన్నాడు. దేంతో చెప్పన్నాడు అంటే హేరోదు నక్క కాదు, నక్కలో ఉన్న స్వభావం, నక్కలో ఉన్న జిత్తులు ఎవరిలో ఉన్నాయి? హేరోదులో ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రకటన గ్రంథంలోనే మనకి ఈ జంతువులు, ఈ పోలికలు కనబడతాయని మనం అనుకుంటున్నాం. బైబిల్ అంతటిలో ఈ కార్టూన్ అంటే చిత్రములతో కూడిన వర్తమానము, చిత్రములతో కూడిన వ్యాఖ్యానము, చిత్రములతో కూడిన సందర్భాలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అనేకము కోకొల్లలుగా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 4 జీవులు అన్నాడు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు 4 జీవులు. ఆ 4 జీవులు ఎవరు అంటే మనం ఆలోచన చేసినప్పుడు సింహము, ఎద్దు, మానవుడు, పక్షిరాజు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో. దానికి ముందుగా అవే 4 జీవుల గురించి దానియేలు గారు మాట్లాడాడు. దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదివితే ఈ 4 జీవులు కనబడతాయి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము చదివితే ఈ 4 జీవులు కనబడతాయి. వాస్తవంగా యెహెజ్కేలు గ్రంథములో, దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో ఉన్న ఈ 4 జీవులు 4 సువార్తలతో పోల్చబడ్డాయి. 4 జీవులు, జీవుల యొక్క పోలిక ఈ 4 సువార్తల్లో మనకి కనబడుతూ ఉందని పండితులు, వ్యాఖ్యానకర్తలు వాటిని సంబోధించారు. ఒక గొప్ప దైవజనుడు అద్భుతంగా ఈ 4 సువార్తల గురించి మాట్లాడుతూ 4 సువార్తలు అంటే 4 కొలతలు అన్నాడు. ఎన్ని కొలతలట? 4 కొలతలు. ఒకటి పొడవు, రెండవది వెడల్పు, మూడవది లోతు, 4వది ఎత్తు. జాగ్రత్తగా ఈ 4 కొలతలు. మత్తయి సువార్త పొడవు అంటే ప్రభువు ఎక్కడి నుండి వచ్చాడు అంటే మత్తయి సువార్త పొడవునకు గుర్తుగా కనబడుతూ ఉంటే, మార్కు సువార్త లోతునకు గుర్తుగా కనబడుతూ ఉంటే, లూకా సువార్త వెడల్పునకు గుర్తుగా కనబడుతూ ఉంటే, యోహాను సువార్త ఎత్తుకు గుర్తుగా కనబడుతూ ఉంది. అలాగా ఇక్కడ చెప్పబడిన ఈ 4 జీవులు, మొదటి జీవి సింహం. సింహము అనగానే మనకు గుర్తుకు వచ్చే అద్భుతమైన సన్నివేశం అంటే రాజరికం, రాజు. సింహం అంటే ఏంటి? రాజు. మత్తయ్య సింహానికి గుర్తుగా ఆ సువార్త రాయబడింది. ఎందుకంటే రాజు, రాజ్యము అనే మాటలే రాశాడు. మత్తయ్య గారు ఏమని రాశాడు? రాజు, రాజ్యము. రాజు గురించి రాశాడు, రాజు యొక్క వంశాన్ని గురించి రాశాడు. ఈ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాములో నుండి వచ్చాడు. అబ్రహాములో నుండి దావీదు వస్తే రాజుల వంశానికి చెందినవాడు అని యూదులకు అడ్రస్ చేస్తూ మొదటి సువార్త రాయబడింది. మత్తయి సువార్త ఎవరకు రాయబడింది, ఎవరి గురించి చెప్పబడింది అంటే మత్తయ్య యూదులతో చెబుతూ ఈయన రాజవంశానికి చెందిన రాజు అయిన మెస్సీయగా పరిచయము చేశాడు. ఆ మొదటి సువార్తకు గుర్తుగా సింహము కనబడతా ఉంది. రెండవ సువార్త మార్కు సువార్త. మార్కు సువార్త ఎద్దు. ఎద్దు అనగా దేనికి మనకి గుర్తుగా ఉందంటే శ్రమకు గుర్తుగా కనబడుతూ ఉంది. ఎద్దు పొలంలో ఎంతో శ్రమ పడుతుంది, మనందరికీ తెలుసు. అలాగే ఎడ్ల బండి, పూర్వం ఎడ్ల బండి మీదే ఎక్కడికైనా ప్రయాణాలు
చేసిన సందర్భాలు. ఏదైనా బరువైంది తేవాలి అంటే పూర్వకాలం మనకు లారీలు ట్రాక్టర్లు లేని కాలంలో ఏముండేవంటే ఎడ్లు బళ్ళు ఉండేది. ఎడ్లు శ్రమజీవికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అంటే మార్కు గారు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఎవరు? ప్రభువు సేవకుడిగా పరిచయం చేశాడు. సేవకుడిగా ఎవరికి పరిచయం చేస్తూ రాశాడు అంటే రోమీలకు 2వ సువార్త రాయబడింది. మార్కు సువార్త ఎవరికి రాయబడిందంటే రోమీలకు రాయబడింది. ఎందుకంటే మార్కు సువార్తలో ఉన్న గ్రీకు పదాలకి బదులు కొన్ని సందర్భాల్లో గ్రీకు పదాలకి బదులు లాటిన్ పదాలు ఉపయోగించాడు. లాటిన్ భాష ఎవరిది అంటే రోమా సామ్రాజ్యానికి సంబంధించింది. రోమా సామ్రాజ్యానికి సంబంధించిన భాష. కాబట్టి మార్కు గారు రోమీలకు ఈ సువార్తను రాశాడు. ఎందుకంటే మార్కు పేతురుతో ప్రయాణము చేశాడు. పేతురు యొక్క శిష్యుడిగా మనకు కనబడతాడు. అదే రీతిగా పౌలు యొక్క శిష్యుడిగా కూడా మార్కు గారు కనబడతాడు. కాబట్టి రోమీను ఈ సువార్త రాయమని మార్కు గారిని అడిగారు అని కొందరు బైబిల్ పండితులు దాని గురించి చెబుతూ ఉన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రోమీలకు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాడు. రోమీలకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో అంతే మనకు మార్కు సువార్తలో కనబడతాది. అందుకనే ఈ వంశాలు, రాజుల చరిత్ర మార్కు గారు రాయలేదు. ఎందుకంటే రోమీలకు యూదుల చరిత్ర, యోధారాజుల చరిత్రతో పని లేదు. కాబట్టి ఇది రోమీలకు అవసరమైన విషయాలు. రోమీలు శ్రమ పడే వారికి ప్రాధాన్యత ఇస్తారు. రోమీలు సహాయం చేసే స్వభావానికి, సహాయం చేసే వారికి ప్రాధాన్యత ఇస్తారు. అదే ప్రభువును అదే రీతిగా చూపించాడు. ఆయన పేదలకు సహాయం చేశాడు, దరిద్రులకు సహాయం చేశాడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. మీరు గమనించాలి, మత్తయి సువార్తలో దేవుని యొక్క వంశాన్ని గురించి, దేవుని ఏ వంశానికి చెందినవాడు అనే దాన్ని టార్గెట్ చేసే మత్తయి గారు రాస్తే, మార్కు గారు దేవుడు చేసిన అద్భుతాల గురించి ఎక్కువగా రాశాడు. కారణం ఏంటంటే దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో, ఎంత దయ కలిగి ఉంటాడో తెలియపరిచే రీతిగా మార్కు సువార్త రాయబడింది. మూడవది లూకా సువార్త. లూకా సువార్తలో మనుష్య కుమారుడు అనే పదంతో మరి లూకా గారు రాశాడు. లూకా ఈ వంశవృక్షాన్ని రాస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు యోధా జాతికి చెందినవాడే కాదు, అబ్రహాముకు చెందినవాడు కాడు. యేసుక్రీస్తు ఎవరో? ఆదాముకే చెందినవాడు. అంటే సర్వలోకమునకు రక్షకుడు. ఆయన ఎవరికి చెందినవాడు అంటే యూదులకు చెందినవాడు కాదు, ఆదాము నుండి ఆయన వచ్చాడు, ఆదాము కుమారుడు అని చెప్పాడు. లూకా గారు ఇక్కడ వంశావళి అంటే ప్రపంచంలో అనేక జాతులు ఉన్నాయి, అనేక వంశాలు ఉన్నాయి. కాబట్టి యూదా వంశానికి ప్రభు చెందినవాడు కాదు, సర్వ వంశాలకు మూల పురుషుడైన ఆదాములో నుండి వచ్చాడు అని లూకా తన సువార్తలో ఆయన మనుష్య కుమారుడిగా, సంపూర్ణ మానవునిగా పరిచయం చేస్తూ లూకా సువార్త రాయబడింది. లూకా సువార్తలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 4 సువార్తలను మనము ఒకదాన్ని వెంబడి ఒకటి పరిచయం చేయబోతూ ఉన్నాం. మత్తయి ప్రభువుని గురించి ఏ విషయాలు చెప్పాడో, మార్కు ప్రభువుని గురించి ఏ విషయాలు చెప్పాడో, లూకా ప్రభువుని గురించి ఏ విషయాలు చెప్పాడో, యోహాను ప్రభువుని గురించి ఏ విషయాలు చెప్పాడో కూలంకుషముగా మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఈరోజు 4 సువార్తలలో ప్రభువును గురించిన ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోవడానికి సిద్ధపడతాం. మొట్టమొదటిగా మత్తయి గారు ఆయన రాజుగా పరిచయం చేశాడు, మార్కు గారు ఆయన సేవకుడిగా పరిచయం చేశాడు, లూకా ఆయన దైవ మానవుడిగా పరిచయం చేస్తే, యోహాను పక్షిరాజు ఎక్కడుంటాడు? అన్నిటికంటే హయ్యర్ ప్లేస్. అంటే పక్షిరాజు కంటే ఎత్తులు ఎగిరే ఏ పక్షి లేదు, ఏ జంతువు లేదు. అంటే యోహాను దేవుని యొక్క దేవత్వాన్ని, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతత్వాన్ని కలిగిన వాడో రాశాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మొదటి 3 సువార్తలో సినాప్టిక్ గాస్పల్ అంటారు. మొదటి 3 సువార్తలు ఏమంటారు? సినాప్టిక్ గాస్పల్. ఈ సినాప్టిక్ గాస్పల్ అనే మాటకు అర్థం ఏంటంటే
మూడు సువార్తలు ఒకే భావముతో రాయబడ్డాయి అని అర్థం. సినాప్టిక్ గాస్పల్స్ అంటే కలిపి చదవండి అని అర్థం. మత్తయి, మార్కు, లూకా మనం ఏం చేయాలంటే కలిపి చదవాలి. ఎందుకంటే ఆ మూడు సువార్తల్లో ఉన్న భావం ఒకటే. కానీ యోహాను సువార్తలో ఉన్న భావం మనం ఆలోచన చేసినప్పుడు ఆటోపిక్ గాస్పల్ అంటారు దీన్ని. ఆటోపిక్ గాస్పల్ అనే మాటకి అర్థం ఏమిటంటే స్వయం దృష్టి సువార్త. ఏ దృష్టి? స్వయం దృష్టి. ఎక్కడి నుంచి మొదలెట్టాడు యోహాను? యూనివర్స్ దగ్గర నుంచి మొదలెట్టాడు. ఆది యందు ఏమన్నాడు? ఆది యందు దేవుని మాట్లాడలేదండి, మర్చిపోయారా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము జగత్తు మనం ఆలోచన అంటే 4 సువార్తలు ఏమని బోధిస్తూ ఉన్నాయి? 4 సువార్తలు ఒకే స్టోరీ చెబుతా ఉన్నాయి, ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ 4 సువార్తలలో గుప్తమై ఉన్న క్రీస్తును మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఎందుకు? ప్రపంచం క్రీస్తును అర్థం చేసుకోవడంలో, యేసు ప్రభువును అర్థం చేసుకోవడంలో సమాజము, సంఘాలు విఫలమవుతూ ఉన్నాయి. ఏం కారణం? జ్ఞానాన్ని అన్వేషించేవారు ఉన్నారు, సత్యాన్ని అన్వేషించేవారు ఉన్నారు, అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎందుకు వారు ఆ విషయాలు అర్థం చేసుకోలేక పోతూ ఉన్నారు అనే విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలుగా మీరు బైబిల్ చదివి దేవుని వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఏ లోపము లేనిదిగా దేవుని వాక్యం మీకు అర్థం అవ్వాలి. అంటే వాస్తవంగా బైబిల్లో లోపం లేదు, కానీ చాలా మంది ఏమంటూ ఉన్నారంటే బైబిల్లో అనేక లోపాలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. కాబట్టి బైబిల్ లోపము లేనిదిగా, పరిశుద్ధమైనదిగా నీకు అర్థం అవ్వాలి అంటే ఈ బైబిల్ చదివితే అర్థం కాదు. ఏ బైబిల్? బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసే బైబిల్, ఈ భాషలో ప్రింట్ చేయబడిన ఈ బైబిల్ చదివితే మనకి అర్థము కాదు. ఎందుకంటే ఇందులో అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న లోపాలు అంటే ప్రింటింగ్ మిస్టేక్స్ లేదా రైటింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఈ బైబిల్ ఎలా వచ్చిందంటే ప్రారంభం నుండి దేని మీద రాశారు? పెపారస్ అనే పేపర్స్ మీద రాశారు, తోలు మీద రాశారు. పూర్వం వర్తమానం చర్మం మీద వ్రాయబడింది. అలాగా ఈ 66 పుస్తకాలు లేదా పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కూడా మ్యాక్సిమం తోళ్ళ మీదే వ్రాయబడ్డాయి. అలా రాసేటప్పుడు నెంబర్స్ మారాయి. ఏం మారాయి చెప్పండి? కొన్ని నెంబర్స్ మారాయి. 22 బదుకు 42 వచ్చింది. అలాగే నెంబర్స్ మారాయి. సంఖ్యాపరమైన ఎర్రర్స్ ఉన్నాయి వ్రాసినప్పుడు. ఎందుకంటే మనం చదువుకుండా పోతాం, గుర్తుండదు మనకి. అది మీరు ఎప్పుడు కూడా ఆ ఎర్రర్స్ మీద మనసు పెట్టరు. అది వాస్తవంగా బైబిల్ చెప్పే తప్పు కాదు, దాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడైతే ప్రింటింగ్ వచ్చింది. 14వ శతాబ్దంలో జాన్ గుడెన్బర్గ్ అనే ఆయన ప్రింటింగ్ మిషన్ ని కనుగొన్నాడు. జాన్ గుడెన్బర్గ్ జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. 14వ శతాబ్దంలో ఆ ప్రింటింగ్ మిషన్ కనుక్కొని మొట్టమొదటిగా లాటిన్ భాషలో బైబిల్ ప్రింట్ చేయబడ్డాయి. కాబట్టి అంతకుముందు ఈ గ్రంథం అంతా దేని మీద రాయబడిందంటే తోలు పేపర్ల మీద, పెపారస్ అనే పేపర్స్ మీద అట్లు. పెపారస్ అనేది ఒక అట్లాగా తయారు చేసి దాని మీద అలాగా ఒకదాని ఒకటి కాపీలు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని సంఖ్యాపరమైన దోషాలు ఉన్నాయి. ఏ దోషాలు ఉన్నాయి? మీకు అర్థం అవడానికి ఒకటి చూపిస్తారు, చాలా ఉన్నాయి. అందుకని ఈ మధ్యకాలంలో రివైజ్డ్ వెర్షన్స్ చాలా వచ్చాయి. అంటే ఆ సంఖ్యాపరమైన దోషాలన్నింటినీ సరిచేసిన బైబిల్స్ చాలా వచ్చాయి. అవి కొనుక్కుని చదివితే మీకు బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుంది. బైబిల్ ఈజీగా అర్థం అవ్వాలంటే, వాస్తవాలు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఎవరైనా మరి క్రీస్తు విరోధులు మనల్ని ప్రశ్నించినప్పుడు వెంటనే సమాధానం చెప్పాలి అంటే ఆ బైబిల్ చదవాలి. ఇది ఎన్ని సంవత్సరాలు చదివినా దీనిలో ఉన్న విషయాలు మీకు అర్థము కావు. ఎందుకంటే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. అందులో ఒక ఎర్రర్ గురించి నేను మీకు చెప్తాను. చదువుదామా? రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం. రాజుల 2వ గ్రంథం 26వ అధ్యాయము 26వ వచనం. 8వ అధ్యాయము 26వ వచనం చదవండి దయచేసి.
రాజుల రెండవ గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. అహజ్యాయాలను ఆరంభించినప్పుడు 22 ఏండ్లు వాడయ్యుండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతుల్య, ఆమె ఇజ్రాయేలు రాజు అయిన ఓమ్రి కుమార్తె. ఎప్పుడు ప్రారంభించాడట? 22వ ఏట. ఇప్పుడు మళ్ళీ ఇదే విషయాలు, అంటే మీకు సమూయేలు గ్రంథంలో ఉన్న విషయాలు, రాజుల గ్రంథంలో ఉన్న విషయాలు మళ్ళీ అక్కడ కనబడతాయి, అంటే దినవృత్తాంతాల గ్రంథంలో కనబడతాయి. ఇప్పుడు చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. అహజ్యాయాల ఏలన ఆరంభించినప్పుడు ఎంత ఎంత అన్నా, ఇందాక ఎంత అన్నాడు చెప్పాలి. ఏంటి తేడా? రెండిటి లేదు కరెక్ట్, రెండిటి లేదు కరెక్ట్. ఏదో చదివేస్తున్నాం మన బైబిల్. ఎందుకంటే దేవుని పట్ల ఆసక్తి మనకి లేదు కదా. చదువుకున్న వాళ్ళు, ఆసక్తి కలిగి చదువుకున్న వాళ్ళు ఎలా చదువుతారు తెలుసా? 24/7 పుస్తకం ఏముంటుంది వాళ్ళ దగ్గర, ఏముంటుంది 24/7 ఏముంటుంది. అలా ఆసక్తిగా చదివే వాళ్ళే స్టేట్ పోస్ట్ వస్తారు. అందరూ వస్తారా? ఎర్రర్స్. వాస్తవంగా కరెక్ట్ ఏంటంటే 22. ఎంత కరెక్ట్? అది 22. 42 అనేది ప్రింటింగ్ మిస్టేక్. ప్రింటింగ్ కూడా కాదు, అందులో ఉంది. ఏదిలో? హెబ్రూలో అదే ఉంది, హెబ్రీ బైబిల్లో. వాళ్ళు దాన్నే అక్కడ అలాగుంది ఇక్కడ అంటే యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు దాన్ని రివైజ్ చేయలేదు. దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి కానీ, ఆ కాలంలో ఉన్న పరిస్థితులు కానీ, అసలు ఈ ఆదర్జీ అనేవాడు ఏ డేట్లో, వాడు తండ్రి ఏ డేట్లో రాజు అయ్యాడు, వీడు ఏ డేట్లో రాజు అయ్యాడు అని చూసుకుంటే, డేట్ చూసుకుంటే ఏమవుతుంది? ఏజు వస్తుంది రాదా? డేట్ని బట్టి ఏజ్ వస్తుంది. వాళ్ళ డేట్స్ చూడలే, ఏదో రాసుకుంటే వెళ్ళిపోయారు. ఇక్కడ మనం కూడా చదువుకుంటే వెళ్ళిపోతుంది, బైబిల్ మనకి అర్థము కాదు. ఇప్పుడు రివైజ్డ్ వెర్షన్స్ కొత్తగా మన బైబిల్లో తెలుగు బైబిల్ యాప్ వచ్చింది. మీకు చాలాసార్లు చెప్పానా? యాప్ వచ్చింది. ఆ యాప్లో చదివితే రెండిట్లో కూడా 22 years అనే రాయబడింది. అన్నింటిలో ఏముంది? రెండిట్లో కూడా యాప్ నీ దగ్గర ఉందా? రానమ్మా చదువు సార్. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 8:26 యాప్లో చదువు, లేకపోతే మౌంకి చదువుతుంది. రాజుల 2వ గ్రంథం 8:26. చదవరా, గట్టిగా చదువు. మీ దాంట్లో ఉంది బాగారు యాప్, చదవండి. రాజుల 2వ గ్రంథం 8:26 చదవరా, మౌనిక గట్టిగా చదువు. అదే ఉంటుంది. అహజ్యా చాలు. తర్వాత ఇప్పుడు దినవృత్తాంతాలకు రా. 2వ దినవృత్తాంతాలు 22 2. 2వ దినవృత్తాంతాలు 22:2. అది ఏ బైబిల్? మామూలు బైబిల్ కాదు నేను చెప్పింది, రివైజ్డ్ బైబిల్. రివైజ్డ్ బైబిల్ చూడండి. 2వ దినవృత్తాంతాలు 22:2. చూడండి. అదిగో రివైజ్డ్ వెర్షన్లో మార్చారనమాట. ఈ బైబిల్ ఏమనుంది? 42. అంటే అది యాప్ ఫ్రీయే, అందరికి ఫోన్లు ఉన్న యాప్ వేసుకోండి, ఆ బైబిల్ చదవండి. బైబిల్ కొనుక్కోలేమనుకోండి, ఎందుకంటే ఆ రివైజ్డ్ వెర్షన్ 1000 రూపాయలు. నా దగ్గర ఉంది బైబిల్, గ్రీన్ బైబిల్ ఉందా ఇంట్లో? బట్ చూపిద్దాం ఒకసారి. రివైజ్డ్ బైబిల్ కొనుక్కోండి, బాగా చదవండి, దేవుణ్ణి గొప్పగా గణపరచండి. ఎందుకంటే ఈ బైబిల్లో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఎర్రర్స్ అంటే ఏంటి? రాస్తూ ఉన్నప్పుడు ఆడ కునుపాటు వచ్చి ఉంటుంది. 22 ఏం చేశాడని 42గా రాసేసాడు. అది
అంతే తప్ప అలాంటి అక్షర దోషాలు ఉన్నాయి, కానీ బైబిల్ మాత్రం 100% ఎక్కడ దోషము లేదు. జాగ్రత్తగా, అంటే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం 4 సువార్తలు ధ్యానించబోతా ఉన్నాం. కాబట్టి ఈ బైబిల్ మీద ప్రసంగాలు చేసిన వాళ్ళకి యేసుప్రభు దేవుడుగా అర్థము కాడు. యేసుప్రభు దేవత్వాన్ని, ఆయన దేవుడా, పరలోకంలో పుట్టినవాడు. యోహాను సువార్తలో ఏమన్నాడు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఇంకా ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా. అంటే పరలోకంలో పుట్టాడు ఎవరో అంటున్నారు చాలా మంది. ఇప్పుడు ప్రభువు లేకుండా ఏం కలగలేదట, కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పరలోకంలో చెప్పాలి, పుట్టాడైనా పుట్టలేదనా? అసలు పరలోకం ఎలాగుంటుందో తెలుసా మీకు ఎవరికన్నా? ఎవరికి తెలియదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదంటే ఈ సర్వ సృష్టిలో పరలోకమైన, పాతాళమైన, భూలోకమైన, ఏ లోకమైన ప్రభువు లేకుండా కలుగా లేదు. కొలసీ పత్రికలు ఇంకా క్లియర్గా చెప్పాడు. 1వ అధ్యాయం 15, 14, 15, 16 అధ్యాయాలలో సర్వ సృష్టికర్త ఎవరు అంటే ఆయనే అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి? ఆయన నరుడిగా ఈ భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు? 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఎలాంటి ప్రయాణము చేశాడు అనే అనేక ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకోకపోతే గ్రీన్ కలర్ లో ఉంటుంది. అది కాదు, ఇచ్చిన కారణం కూడా ఉంటుంది బైబిల్. జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 4 సువార్తల యొక్క వివరణను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 4 సువార్తల యొక్క విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4 సువార్తలు చెప్పబడిన సందర్భం, వ్రాయబడిన సందర్భం, చెబుతున్న అంశము, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏమై ఉంది అని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మత్తయి గారు యేసు ప్రభువుని ఎలా చూపించాలనుకున్నాడంటే యూదుల రాజుగా చూపించాలనుకున్నాడు. ఎలా చూపించాలనుకున్నాడు చెప్పండి? యూదుల రాజుగా. కాబట్టి రాజుకు రాజ్యం ఉంది అనేది మత్తయ్య రాజ్యమును గురించి ఎక్కువగా రాశాడు. దేని గురించి? రాజ్యమును గురించి ఎక్కువగా రాశాడు. ఆయన రాజు, రాజ్యము అనే పదం మత్తయి సువార్తలో 55 సార్లు రాశాడు. ఎన్నిసార్లు రాశాడు అంటే రాజ్యం యొక్క ప్రాధాన్యత. ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన రాజు అయ్యి ఎప్పుడైతే ఉన్నాడో ఆయనకు ఒక రాజ్యం ఉంది అని రాజ్యాన్ని గూర్చిన ప్రాధాన్యత, రాజ్యములో చెప్పబడిన విషయాలు, ఆయన రాజ్యాధికారం. వెరీ గుడ్, రాజ్యాధికారం. ఈ బైబిల్ కొనుక్కోండి, ఇది రివైజ్డ్ వెర్షన్. ఇందులో ఎలాంటి ఎర్రర్స్ లేవు. పెద్ద కాస్ట్ ఏం కదా, 1000 రూపాయలు అంతే. ఈ బైబిల్ కొనుక్కుంటే మీకు బాగా అర్థం అవుతుంది. పుట్టినరోజుకి 5,000 బట్టలు కొనుక్కుంటాం మనం కదా, కొనుక్కుంటామా లేదా? పొట్ట సేలు కొనుక్కుంటాం. మీరు 10,000 కొనుక్కోండి, నాకు సంతోషం. ఎందుకంటే మనం అందరం మంచి వస్త్రాలు ధరించాం. దాంతోపాటు ఎలాంటి బైబిల్ ఒకటి కొనుక్కోండి. మీరు చక్కగా చదవండి, అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మత్తయి సువార్తలో ఏం మనకు కనబడుతుంది అంటే ఆయన రాజు, ఆయనకు రాజ్యం ఉంది, ఆయన అధికారం కలిగిన వాడు అనే విషయాలకి ప్రాధాన్యత ఇవ్వబడింది మత్తయి సువార్త. జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించినప్పుడు మత్తయి సువార్తకు వేరుగా మార్కు వ్రాసాడు. మార్కు రాసినటువంటి సువార్తలో మార్కు రోమీల గురించి రాశాడు, రోమా పరిస్థితుల గురించి రాశాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. అలెగ్జాండర్ వాడైన క్లెమెంత్ అంటే ప్రారంభ చరిత్రకారుడు. క్రీస్తు శకం 150 నుండి 215 వరకు ఈ క్లెమెంత్ అలెగ్జాండ్రా ప్రాంతానికి చెందినవాడు. క్లెమెంత్ అనేవాడు ఆయన గొప్ప చరిత్రకారుడు. ఆయన మార్కు గారి గురించి చెబుతూ రోమీలకు అర్థమయ్యే రీతిలో మార్కు సువార్త రాయబడింది అనే విషయాన్ని తెలియపరిచాడు.
మార్కు సువార్త రోమీలకు ఎందుకు రాశాడు అనే చరిత్రలోకి మనం వెళితే మార్కు సువార్తను ధ్యానించినప్పుడు ఆ విషయాలు మీకు కూలంకషంగా చెబుతాను. మార్కు తన సువార్తలో యేసు ప్రభువుని ఏమని చూపించాడు? మత్తయి గారు ఏమని చూపించాడని చెప్పాను? రాజు. మత్తయి గారు ఏమని చెప్పాడు? యేసు ప్రభు సెంట్రల్ పాయింట్. అంటే మత్తయి సువార్త యొక్క సెంట్రల్ పాయింట్ అంటే యేసు ప్రభు రాజు, ఆయన రాజ్యాధికారం ఉంది, ఆయనకు ఒక రాజ్యము ఉంది. మార్కు సువార్తలో సెంట్రల్ పాయింట్ ఏంటో తెలుసా? 10వ అధ్యాయం 45వ వచనం మనకు కనబడుతుంది. ఆయన పరిచారము చేయడానికి వచ్చాడు, పరిచారము చేయించుకోవడానికి రాలేదు. మనిషి కుమారుడు పరిచారము చేయుటానికి, సర్వెంట్, సేవకుడు, బానిస అనే పదాలు వాడబడ్డాయి. అంటే సేవకుడిగా వచ్చాడు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. అంటే రోమీయుల యొక్క పద్ధతి ఏంటంటే, రోమీయుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో రోమీయులు వారిని మహనీయులుగా చూస్తారు, గొప్పవారిగా చూస్తారు, చరిత్ర పురుషులుగా చూస్తారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, కానీ ప్రజల చేత సేవ చేయించుకోవడానికి రాలేదు. కాబట్టి మార్కు గారు యేసు ప్రభువుని ఏమని చూపిస్తూ ఉన్నాడంటే, ప్రభువు సేవ చేయడానికి సేవకుడిగా వచ్చాడు. ఈ ప్రపంచంలో ప్రజల యొక్క బాగోగులు ఈయన కంటే గొప్పగా ఎవరు పట్టించుకోరు. ఒక తల్లి, ఒక విధవరాలు కొడుకు చనిపోతే వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించాడు. ఈయన లాంటి సేవకుడు ఆ ప్రజలకు ఈయన వలె సేవ చేసే నాయకుడు ఎవరు లేరు. ప్రభువు గొప్ప సేవకుడు అని మార్కు గారు ప్రభు యొక్క సేవా తత్వాన్ని చూపించడంలో అద్భుతమైన పాత్ర పోషించాడు. అదే రీతిగా లూకా గారు యేసు ప్రభువుని పరిచయం చేస్తూ యేసు ప్రభు గురించి అనేక అద్భుతమైన విషయాలు వ్రాస్తూ, ప్రభువు పరిపూర్ణమైన మానవుడు, ఆయన మానవత్వాన్ని కలిగిన వాడు, మానవ తత్వాన్ని ఆయన కలిగిన వాడు, ఆయన సంపూర్ణ మానవుడు అని చెబుతూ మనుష్య కుమారుడు అనే పదం ఎక్కువగా లూకా గారు వాడారు. మనుష్య కుమారుడు అనే పదం లూకా గారు ఎక్కువగా వాడుతూ ఆయన ఏమన్నాడు అంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? లూకా సువార్త 10:19 అంటాడు, నశించిన దానిని. సెంట్రల్ పాయింట్ లూకా సువార్తలో ప్రభువుని గురించి చెప్పబడిన సెంట్రల్ పాయింట్ ఏమిటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు సంపూర్ణ మానవుడుగా వచ్చాడు. ఇది లూకా గారు ప్రభు గూర్చి చెప్పబడిన అద్భుతమైన విషయాలు. 4వది, యోహాను గారు ఈ ముగ్గురు కంటే డిఫరెంట్ గా రాశాడు. ఈ 3 సువార్తల కంటే చాలా ప్రత్యేకించి ప్రభువుని పరిచయం చేశాడు. ప్రభువుని ఏమని పరిచయం చేశాడు అంటే, ఆయన దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు, దైవ స్వభావ దేవత్వాన్ని కలిగిన వాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం ఆ మాట మనకు కనబడుతుంది. యేసు దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగా, సర్వాధికారిగా, సర్వాంతర్యామిగా దేవుని యొక్క ఉనికిని, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యమును, దేవుని మహిమను, దేవుని రూపాన్ని లోకానికి చూపించి దైవ తత్వములో మానవ జాతిని నడిపించడానికి వచ్చిన దైవ కుమారుడుగా ప్రభువుని పరిచయము చేశాడు. 4 సువార్తల యొక్క సారాంశం ఏంటంటే, మత్తయి ఆయన రాజు, రాజ్యమును కలిగి ఉన్నాడు, మనలందరినీ పరిపాలించడానికి ఆయన రాజుగా వచ్చాడని మత్తయి గారు చెబితే, మార్కు గారు మనందరి బాగోగులు చూడడానికి ఆయన ఎలా వచ్చాడు? సేవకుడిగా వచ్చాడు అని మార్కు గారు చెప్తే, లూకా గారు ఆయన మానవుడిగా వచ్చాడు, మనలో సర్వ మానవాళిని రక్షించే మానవ తత్వాన్ని కలిగి వచ్చాడు, ఆయన దైవ మానవుడు అని లూకా గారు చెప్తే, ఆయన దేవుని కుమారుడు అని యోహాను గారు చెప్పారు. ఈ 4 కోణాలు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రభు యొక్క తత్వాన్ని, ప్రభుని ఎలాగ అర్థం చేసుకోవాలి, ప్రభు పట్ల మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ప్రభువుతో మనం ఎలాంటి సహవాసము చేయాలి, వాక్యానుసారముగా ఒక క్రైస్తవుడు
ఎలాంటి క్రమాన్ని కలిగి ఉండి ఎలాంటి కార్యాలు జరిగించాలో అనేక ఆత్మీయ సత్యాలు రాబోయే దినాల్లో మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. తల్లవలసింది ప్రార్థన చేసుకుందాం. నమ్మని వారికి శిక్ష విధింపబడును.